ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం అయితే ప్రారంభించేశారు. ఇకపోతే ఎన్నికల ప్రచారం రెండో రోజు ఆదివారం పిఠాపురం కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతిగా దేవి అమ్మవారిని పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. దత్తపీఠం దర్శనం రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. మధ్యాహ్నం జనసేన టీడీపీ కార్యకర్తలు సమావేశం అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచి బూత్ లెవెల్లో కూటమి నేతలు కలిసి ఏ విధంగా పనిచేయాలి, వైసీపీ చేసిన కుట్రలు కుయెత్తులు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్ కళ్యాణ్ గారు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండడంతో మెగా ఫ్యామిలీ హీరోలు ప్రచారాలకు రానున్నారట. ప్రస్తుతం అయితే లేటెస్ట్గా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గురించి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రజల కోసం ఎన్నో చేశారు కూడా. బాబాయ్కి బదులుగా నేను పిఠాపురంలో ఒక భారీ హాస్పిటల్ నిర్మిస్తా, బాబాయ్ కళని నెరవేరుస్తా అంటారట రామ్ చరణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతూ, పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు, నన్ను గెలిపించండి, నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటా అంటూ అన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.